హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, బిగ్ బాస్ హౌస్లో మామూలు రచ్చలేదు, రచ్చస్తే రచ్చోభ్య, దానికన్నా ఇంకా ఎక్కువలే ఉంది గైస్. ఎందుకంటే టాస్క్లు అయితే ఇచ్చి పడేస్తున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్స్ విన్ అవుతున్నారు గైస్. నిజం, అంత ఘోరంగా టాస్క్లు అయితే విన్ అవుతున్నారు. అండ్ ఈ టికెట్ టు ఫినాలకు సంబంధించి ఇప్పటివరకు ఏమేమి టాస్కులు జరిగాయి, ఏ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, ఈ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఎవరు తప్పుకున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ అదే కాకుండా 13th వీక్ ఓటింగ్ ట్రెండ్ కూడా విపరీతంగా ఉంది గైస్. ఒక సునామీ లాగా ఉంది ఈ ఓటింగ్ ట్రెండ్ అనేది. సో దీన్ని బట్టి నాకు చూస్తే పూర్తి క్లారిటీ అయితే వచ్చింది ఈ 13th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. ఎందుకంటే ఈ 13th వీక్ ఓటింగ్ ట్రెండ్ అనేది కాన్స్టెంట్గా ఒకే విధంగా రన్ అవుతుంది. అంటే టాప్లో ఉన్న వాళ్ళు టాప్లోనే ఉంటున్నారు, లీస్ట్లో ఉన్న వాళ్ళు లీస్ట్లోనే ఉంటున్నారు. సో మరి ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదే కాకుండా చాలామంది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాని మీద కూడా మీకు ఈ వీడియోలో పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. కాకపోతే మీరు వీడియోని పూర్తిగా అయితే చూడండి గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ అదే కాకుండా మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కింద కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉన్నది అనేది మనకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, సో ముందుగా మీకు 13th వీక్ ఓటింగ్ ట్రెండ్ గురించి చెప్పే ముందు అసలు టికెట్ టు ఫినాలకు సంబంధించి ఏమేమి టాస్కులు జరిగాయి, ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారు, అండ్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఎవరు తప్పుకున్నారు అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక టికెట్ టు ఫినాలకు సంబంధించి ఫస్ట్ టాస్క్ అనేది రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్, విష్ణుప్రియ వీళ్ళ మధ్యలో అయితే జరిగింది. అండ్ ఇందులో ఈ టాస్క్ ఏంటి అంటే, అక్కడ క్యూబ్స్ ఉంటాయి, ఆ క్యూబ్స్ మీద మనకు లెటర్స్ రాసి అయితే ఉంటాయి. సో దాన్ని మనం ఇంద్రధనుసు లాగా అరేంజ్ చేయాలి. సో ఈ టాస్క్ లో మాత్రం రోహిణి ఇచ్చి పడేసింది గైస్. ఎందుకంటే అందరికన్నా ముందు రోహిణి అరేంజ్ చేసేసింది, అక్కడ గంట మోగించేసింది. సో ఈ టాస్క్లో మనం విన్నింగ్ ఆర్డర్ అనేది చూసినట్టయితే ఫస్ట్ రోహిణి చేసింది, తర్వాత గౌతమ్, తర్వాత టేస్టీ తేజ, చివరిలో ఉంది మాత్రం విష్ణుప్రియ ఉంది. అంటే విన్నింగ్ ఆర్డర్లో చూస్తే టాస్క్ నేను లైవ్లో చూసినప్పుడు అయితే షాక్ అయ్యాను. రోహిణి అయితే చాలా ఫాస్ట్గా చేసేసింది, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసింది. అండ్ ఇక ఈ టాస్క్ పక్కన పెడితే సెకండ్ టాస్క్ వచ్చేసి వెయిట్ని బ్యాలెన్స్ చేసే టాస్క్ గైస్. ఈ టాస్క్లో కూడా రోహిణి ఇచ్చి పడేసింది. అందరికన్నా ముందు బ్యాలెన్స్ టాస్క్ కంప్లీట్ చేసి ఇక్కడ గంట మోగించడం అయితే జరిగింది. నేనైతే లైవ్లో చూసి షాక్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రోహిణి నుంచి. సో గేమ్స్ ఈ రెండు టాస్క్ అంటే ఇప్పటి వరకు టికెట్ ఫినాలే కంటెండర్షిప్కి సంబంధించిన టాస్క్లు ఈ రెండిట్లో కూడా రోహిణినే విన్ అయిపోయింది గైస్. అండ్ అదేవిధంగా మళ్ళీ విన్నింగ్ ఆర్డర్ కూడా, సో ఫస్ట్ టాస్క్లో రోహిణి విన్ అయిపోయింది, సెకండ్ టాస్క్లో కూడా రోహిణి విన్ అయిపోయింది. అండ్ సెకండ్ టాస్క్లో కూడా సెకండ్ వచ్చింది గౌతమే వచ్చాడు, థర్డ్ టేస్టీ తేజ, చివరిలో మళ్ళీ విష్ణుప్రియ అయితే ఉంది. సో దీన్ని బట్టి ఇక్కడ ఆల్రెడీ సంచాలకులు అయితే డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ రెండు టాస్క్ల ఆధారంగా. టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ అనేది రోహిణికి అయితే వచ్చింది. అండ్ ఈ రేసులో నుంచి ఎవరినో ఒకరు తప్పించాలి కాబట్టి విష్ణుప్రియ అయితే రెండిట్లో చివరిని వచ్చింది కాబట్టి, సో యాజ్ యూజువల్ మనకు విష్ణుప్రియ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అయితే తప్పుకుంది గైస్. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి టాస్క్లు. అండ్ రోహిణి అయితే డైరెక్ట్ ఇప్పటి వరకు నామినేషన్స్లోకి రాకుండా టికెట్ టు ఫినాలేకి వెళుతుందా అని ఆశ్చర్యపరుస్తుంది. సో అంత రేంజ్లో మనకు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గైస్ టాస్క్లో. సో చూద్దాం మరి ఎపిసోడ్లో ఇంకెంత గూస్ బాంబ్స్ వస్తాయో. నాకు లైవ్లో చూస్తేనే గూస్ బాంబ్స్ వచ్చాయి రోహిణి టాస్క్ ఆడుతుంటే. అండ్ ఇక టికెట్ టు ఫినాలే టాస్క్లు పక్కన పెడితే అసలు 13th వీక్లో ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే విపరీతమైన సునామీ లాగా ఉంది గైస్. ఓటింగ్ ట్రెండ్ చూస్తే మతిపోతుంది, పిచ్చి లేస్తుంది. సో ఎందుకంటే అసలు కాన్స్టెంట్గా అలానే ఉంటుంది, ఓటింగ్ చేంజ్ అవ్వట్లేదు. ఎన్ని రకాల ఎవరు టాస్క్లు ఆడినా కానీ అసలు ఓటింగే చేంజ్ అవ్వట్లేదు. అండ్ ఇక టాప్ ఓట్స్ ఎవరికి వచ్చాయి అంటే మనకు గౌతమ్ కృష్ణ చూపిస్తుంది గైస్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కూడా నిఖిల్ ఉంటాడు అనుకున్నాం, కానీ ఇక్కడ గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. సో టాప్ పొజిషన్లో టాప్ ఓట్స్ అని ఫస్ట్ పొజిషన్లో మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు గైస్. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నటి దాకా కూడా అన్అఫీషియల్ పోల్స్లో మనకు నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉండేవాడు. ఫర్ ఎ చేంజ్ మనకు ఈ రోజు నుంచి అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఓటింగ్ డిఫరెన్స్ అయితే మామూలుగా లేదు. సో ఇక్కడ గౌతమ్ కృష్ణకి 30% ఓట్స్ వస్తే ఇక్కడ నిఖిల్కి జస్ట్ 16%, అంటే ఆల్మోస్ట్ సగం ఓట్స్ తేడా అయితే ఉంది. అండ్ ఇక థర్డ్ మనకు 12% ఆఫ్ ఓట్స్తో నబిల్ అయితే ఉన్నాడు గైస్. సో నబిల్ నామినేషన్స్లో చాలా మంది నెగిటివ్గా చూసారు, ఎందుకంటే కొంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. అరవడం, ఓ అని అరవడం కొంచెం చూసే వాళ్ళకు నిబ్బిలాగా అనిపించింది. అండ్ అదేవిధంగా బోరాన్ అనేసి ఆ డైలాగ్ కొట్టడం వల్ల కొంత నెగిటివ్ అనేది క్రియేట్ అయిపోయింది అనుకుంటున్నాను. నబిల్కి అయితే ఖచ్చితంగా నామినేషన్స్ అనే ఓటింగ్ అయితే తగ్గించాయి అనిపించింది. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ అయితే ఉంది విత్ 9% ఆఫ్ ఓట్స్తోని. అండ్ ఫిఫ్త్ అవినాష్ విత్ 9% ఆఫ్ ఓట్స్, విష్ణుప్రియ విత్ 9% ఆఫ్ ఓట్స్. అండ్ ఇక తర్వాత పృథ్వీరాజ్ ఉన్నాడు విత్ 8% ఆఫ్ ఓట్స్. అండ్ చివరిలో మనకు టేస్టీ తేజ ఉన్నాడు విత్ 7% ఆఫ్ ఓట్స్. సో ఈ ఓటింగ్ ట్రెండ్ అనేది అసలు చేంజ్ అవ్వట్లేదు గైస్.
జస్ట్ ఒక ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ ఎవరి పొజిషన్స్ అయితే కాన్స్టెంట్ గా అలానే ఉంటున్నాయి. సో దీన్ని బట్టే మనకు ఖచ్చితంగా టేస్టీ తేజ కానీ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వడానికి మ్యాక్స్ ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత పొజిషన్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకు ఓటింగ్ డిఫరెన్స్ అనేది కొంత ఎక్కువగా ఉంది. సో కాబట్టి వీళ్ళైతే ఖచ్చితంగా ఈ వారం డేంజర్ జోన్ లో అయితే ఉన్నారు. మ్యాక్స్ వీళ్ళైతే ఎలిమినేట్ అయితే అవ్వచ్చు గైస్. సో దీనిపై మీరేమనుకుంటున్నారు, మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అనేది? సో ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కింద కమెంట్ చేయండి. సో చూద్దాం మీరేమనుకుంటున్నారు అనేసి. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.